చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యంలోకి వెళ్దామండి. ప్రేమ పరలోక యేసయ్యా వందనాలు చెల్లిస్తున్నాం. మహోన్నతుడా మహాగణుడా వేవేల ప్రజలతో నిలబడుతున్న ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినాన్ని ప్రభు నన్ను ఉన్న వారందరినీ సన్నిధిలో ఉంచి తండ్రి ఇక్కడికి నడిపించిన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినాన్ని నిలిచినానంటే నా కృప కాదు, నా బలం కాదు, నా జ్ఞానం కాదు, నా శక్తి కాదు. కానీ ప్రభువా నువ్వు తెలివిస్తే మాట్లాడగలను, నువ్వు జ్ఞానం ఇస్తే ఆ జ్ఞానాన్ని ఇక్కడ పంచగలను. ఈ దినాన్ని నేను ఏం మాట్లాడాలో నీకు తెలుసు, ఏం మాట్లాడబోతున్నానో నీకు తెలుసు అయ్యా. ఇక్కడ నీ యొక్క ఆహారాన్ని ఎలా పంచాలో కూడా నువ్వే నాకు నేర్పించగలుగుతున్నావు తండ్రి. అయ్యా ఇక్కడ వినేవారు నేను చెప్తున్నాను కాకుండా పరిశుద్ధాత్మ దేవుడే ఈరోజు నాతో మాట్లాడుతున్నాడని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని ఒక క్రైస్తవ జీవితంగా, ఒక క్రైస్తవ ప్రేమగా ఈ రాత్రి మేమందరం తండ్రి అయినా నీకు ఒక నిబంధన చేసుకుని జీవించే జీవితాలుగా ప్రతి ఒక్కరిని స్వాధీనపరుచుకుంటాం నువ్వు ప్రార్థిస్తున్నాం. నజరుడైన యేసయ్య నామమున అడిగెట్టుకుంటున్నాం నా తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చున్నామండి. వాక్యంలోనికి వెళ్ళక ముందు ఒక రెండు మాటలతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం? శ్రమల కాలంలో ఉన్నాం. అంటే శ్రమల కాలం అంటే మనం ఏమంటాం? లెంట్ అంటాం కదా. లెంట్ అన్నప్పుడు మనం దాన్ని ఉపవాసం అంటాం. ఏంది? ఏమంటాం? ఉపవాసం అంటాం. అసలు ఉపవాసం అంటే అర్థం ఏంటి? కరెక్ట్గా చెప్తాక ఉపవాసం అంటే ఇది ఒక పదమే కావచ్చు, కానీ ఇది రెండు పదాల కలయిక. అంటే ఉప అంటే దగ్గరగా, వాసం అంటే నివాసం చేయడం. ఎవరితో? దేవునితో దగ్గరగా నివాసం చేయడం. అంటే దేవునితో దగ్గర నివాసం చేయడం అంటే ఏంటి? ఒకటి ప్రార్థన, రెండవది ఫాస్టింగ్, మూడవది రిపెంటెన్స్ అంటే పశ్చాత్తాపం లేకుండా మనము ఎంత ప్రార్థన చేసినా వ్యర్థమే. పశ్చాత్తాపం లేకుండా మనం ఎంత ఫాస్టింగ్ ఉన్నా వ్యర్థమే. అయితే ఎప్పుడైతే మనం పశ్చాత్తాపం కలిగి ఆయన మందిరంలో ఆయన కాళ్ళు పట్టుకుని ప్రభువా ఈ యొక్క పాప జీవితాన్ని రాత్రి విడిచిపెట్టి నీ కొరకు జీవిస్తా అన్నప్పుడు దానికి ఉపవాసం దానికి అర్థం ఉండదండి. అర్థమైందా? నా మాట కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అయితే నేను వాక్యంలోకి వెళ్తున్నాను. ఏంటి ఉపవాసం అంటే ఏంటి? దేవునికి దగ్గరగా నివసించడం. అయితే వాక్యంలోకి వెళ్దాము. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం సహాయం చేయండి. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక వాక్యంలోకి వెళ్దాం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక దేవదూతల భాషలతోను నేను మాట్లాడును, ప్రేమ లేని వాడినైతే రోగుడు కంచును గణగణలాడు కాలమునై ఇందుడు. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడినైనను కొండలు పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడమైనను ప్రేమ లేని వాడమైతే నేను వ్యర్థుడను. ఏమంటున్నాడు? దేవుని వాక్యం సెలవుస్తుంది. ఈ యొక్క వాక్యాన్ని అపోస్తలుడైన పౌలు గారు ఈ వాక్యాన్ని మనకు ఈ యొక్క దినాన ఈ యొక్క బైబిల్లో దేవుడు పౌలు ద్వారా ఈ వాక్యాన్ని రాయిస్తూ వచ్చాడండి. అయితే ఈ యొక్క దీనిలో దాగిన మర్మం ఏంటంటే ప్రేమ లేకపోతే వ్యర్థుడు అని చెప్తున్నాడు దేవుడు. మనం అనొచ్చు, నేను పాటలు పాడగలను, వాక్యం చెప్పగలను, నేను కృపావరం నాలో ఉంది, ప్రవచించే వరం నాలో ఉంది. అయితే ఎన్ని ఉన్నా ప్రేమ లేకపోతే వ్యర్థం అంటున్నాడు దేవుడు. అయితే ఏంటి ఆ ప్రేమ? ఇదినా మీకు ఒక 3 మర్మాలు చెప్పి నేను ముగిస్తానండి. మనకున్న సమయం చొప్పున 3 మర్మాలు మీతో పంచుకొని నేను ఇదినా ముగిస్తాను. మొదటి మర్మము, దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రేమ ఏంటి? మొదటి మర్మం ఏంటి? దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రేమ, ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడు. రెండవ మర్మము, మనము ఎలాంటి ప్రేమను కలిగి జీవించాలని ఆయన ఆశపడుతున్నాడు. మూడవ మర్మము, యవనస్తులు ఎలాంటి ప్రేమను కలిగి జీవించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన మర్మం అండి. ఏంటి? మూడవ మర్మం ఏంటి? యవనస్తులు ఎలాంటి ప్రేమను కలిగి జీవించాలి. అయితే మొదటిగా దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రేమ ఎలాంటి ప్రేమ? ఈ యొక్క 13వ అధ్యాయం మొత్తం చూస్తే దేవుడు ప్రేమ 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 అని సంబోధిస్తూ ఉన్నాడు. మనం మొత్తం చదివినట్లయితే చివరి వరకు కూడా ఆయన ప్రేమ అని అంటూ ఉన్నాడు. ఏంటి ఆ ప్రేమ? మొదటి మర్మంలో మనం చూసినట్లయితే మన పట్ల కలిగి ఉన్న ప్రేమ ఎలాంటిది? ఈ రాత్రి దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రేమ ఎలాంటిదని చూస్తే అగాపే అంటాం. ఏంటి అగాపే అంటే? అది గ్రీక్ పదం అండి. అగాపే అంటే అది గ్రీక్ పదం. అంటే ఇంగ్లీష్లో చూసినట్లయితే గాడ్స్ లవ్ అంటే దేవుని ప్రేమ. అర్థమవుతుందా? కొంచెం దేవుని వాక్యం అర్థం చేసుకుని ప్రయత్నించండి.
అగాపే అంటే దేవుని ప్రేమ. ఆ ప్రేమ ఇది నాన్న దేవుడు కలిగి ఉన్నాడు కాబట్టి మనం ఇక్కడ సజీవ లెక్కలో ఉన్నాం. అర్థమవుతుందా? మొదటి మనం ఏంటి? దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రేమ. ఎలాంటి ప్రేమ అంటే అగాపే. అంటే ఆ ప్రేమకి హద్దులు లేవు, ఆ ప్రేమకి పరిమితులు లేవు, ఆ ప్రేమకి 2 రోజులు ప్రేమిస్తాను, 1 సంవత్సరం ప్రేమిస్తాను అనే వ్యత్యాసం లేదండి. ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ? శాశ్వతమైన ప్రేమ. అదే మన యేసయ్య ప్రేమ. అదే మన కోసము కలువరిలో కాచిన ప్రేమ. ఆయన కలువరిలో కల్ముషం లేదు, ఆయన ప్రేమలో కల్ముషం లేదు, ఆయన కాచిన కన్నీళ్ళలో కల్ముషం లేదు, ఆయన పట్టబడ్డ గాయాల్లో కల్ముషం లేదు. ఆయన మన కోసం చూపిస్తున్న ప్రేమలో కల్ముషము లేదు. అదే అగాపే ప్రేమ. అయితే దేవుడు అంటున్నాడు, నేను ఈ దినాన్ని ప్రేమిస్తున్నాను కదా, మరి మీరు ఏం చేస్తున్నారు అంటున్నాడు దేవుడు. ఇక్కడ నన్ను ఎవ్వరు పట్టించుకోవద్దు, కానీ కొంచెం నా గొంతు సరిలేదు, కొంచెం అర్థం చేసుకుని ప్రయత్నించండి. దేవుడు చెప్తుంది, నేను మీ పట్ల అగాపే ప్రేమ కలిగి ఉన్నాను కదా, నేను మిమ్మల్ని మీకోసం ప్రాణం పెట్టాను కదా, మరి మీరు నా కోసం ఏం చేస్తున్నారు? ఆయన మన బంగారం అడగలేదు, మన వజ్రాలు అడగలేదు, మన ఆస్తులు అడగలేదు, మన అంతస్తులు అడగలేదు. ఆయన అడుగుతుంది ఏంటో తెలుసా? మనస్సు. ఏంటి? మన మనస్సు ఆయన కోరుకున్నాడు రాత్రికాల సమయం ముందు. కానీ క్రైస్తవ జీవితం ఎలా ఉందంటే, దేవుళ్ళకి ఇష్టపడతాం, దేవుడు వాక్యం అంటే ఇష్టపడతాం, దేవుడు పాటలు అంటే ఇష్టపడతాం, దేవుడు మందిరానికి రావడానికి ఇష్టపడతాం, కానీ ఆయన వాక్యానుసారంగా జీవించడానికి మాత్రం మనం ఇష్టపడతాం. అదే చాలా వ్యత్యాసం ఉంది. ఏంటంటే మనం దేవుడు యేసు అంటే ఇష్టం అంటాం, బైబిల్ అంటే ఇష్టం అంటాం, పాటలు అంటే ఇష్టం అంటాం, దైవ సేవకులు అంటే ఇష్టం అని చెప్తాం, మందిరం అంటే ఇష్టం అని చెప్తాం, కానీ ఆయన వాక్యానుసారంగా జీవించాలన్నప్పుడు జీవించడానికి మనం ఇష్టపడం. ఎందుకంటే దేవుని వాక్యం చాలా కఠినంగా ఉంటుంది. చాలా మంది చాలా ఈజీ అనుకుంటారు, కానీ చాలా కఠినంగా ఉంటుందండి వాక్యం. ఎంత కఠినంగా ఉంటుందంటే ఒక్కసారి మనకు మన వల్ల కాదు గురువు అనిపిస్తుంది. అలాంటి సందర్భాలు ఎదుర్కొన్నానండి. మా నాన్నగారు చిన్నప్పుడు నా వల్ల కాదు అనుకున్నాను, అయినా దేవుడు ముందుకు నడుతూ వచ్చాడు. తర్వాత ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, నా వల్ల కాదు అనుకున్నాను, దేవుడు మళ్ళీ ముందుకు నడిపిస్తూ వచ్చాడు. తర్వాత వివాహం జరిగింది, 3 నెలలకి గర్భఫలం పోయింది, నా వల్ల కాదు ఎందుకంటే మళ్ళీ దేవుడు ముందుకు తీసుకొచ్చాడు. అయితే ముందుకు తీసుకొచ్చిన దేవుడు అలా వదిలిపెట్టేశాడా? ఈరోజు నాకు ఒక కొడుకుని ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? కేవలము అది మన మీద ప్రేమ మాత్రమే. అయితే ఈ యొక్క మొదటి మర్మంలో మనం చూసినట్లయితే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చివరి లైన్ ఒకసారి సహాయం చేయండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చివరి లైన్. జగత్తి పునాది ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. చాలా ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు? జగత్తు పునాది వేయబడక ముందే ఆయన మనలను దేని ద్వారా ఏర్పరచుకున్నాడు? ప్రేమ ద్వారానే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఏంటి ఆ ప్రేమ? మనం చూస్తూ చేయండి, అగాపే ప్రేమ. ఆ ప్రేమ లేకపోతే మనము ఏర్పరచబడే వాళ్ళమే కాదు. అర్థమవుతుందా? ఇక్కడ మనం అందరం ఉన్నామంటే కేవలం దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇక్కడికి ఎవరికి పనులు లేవండి. స్కూల్కి పోయిన ఉన్నారు, కాలేజీకి వెళ్ళిన ఉన్నారు, ఆఫీస్కి వెళ్ళిన ఉన్నారు, పొగలంతా కష్టపడ్డ ఉన్నారు, అందరం అలసిపోయి ఉన్నాం. కానీ ఎందుకు వచ్చాం? మన పనులు లేక వచ్చామా? లేదు. కేవలం దేవుడు ఏర్పరచుకుంటేనే మనము ఇక్కడికి వచ్చాం. ఎట్లా ఏర్పరచుకున్నాడంట? ఇక్కడ మనం చూసినట్లయితే ఎట్లా ఏర్పరచుకున్నాడు? ప్రేమ చేత ఏర్పరచుకున్నాడు. అర్థమైందా? దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు కానీ వింటున్నప్పుడు కానీ కొంచెం క్షుణ్ణంగా పరిశీలిద్దామని. ఎందుకంటే బైబిల్లో ఉన్న కాంటెక్స్ట్ అనేది మనకు అర్థం అవ్వాలి ఫస్ట్. ఇది అర్థం కాకపోవడం వల్లే క్రైస్తవ జీవితాలు ఎప్పటి నుంచో జరిగిపోతా ఉన్నాయి. కానీ దేవుడు అది కోరుకోవట్లేదు. కానీ ఆ కాంటెక్స్ట్ ఏం చెప్తుంది మనకి ఏంటంటే ప్రేమ చేత మాత్రం మనము ఇక్కడ ఏర్పరచబడ్డాం. అయితే ఏర్పరచుకున్నాడు దేవుడు. సరే, ఏర్పరచుకుని అక్కడ మనం వదిలిపెట్టాడా? ఒకసారి గమనించండి. ఇక్కడ మనం ఏర్పరచబడిన గుంపులో ఉన్నాము. ఏర్పరచుకున్న తర్వాత దేవుడు మనం విడిచిపెట్టేశాడా? విడిచిపెట్టలేదు. మరి ఏం చేశాడయ్యా అంటే అదే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం సహాయం చేయండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత, ఇక్కడ బాగా గమనించండి, మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించును. ఇక్కడ మనం గమనించినట్లయితే పైన 1వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే ప్రేమ చేత ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. అలా వదిలిపెట్టేశాడంటే వదిలిపెట్టలేదు. ఏం చేస్తున్నాడు? రక్షించాడు, బ్రతికించాడు. ఈ రోజు మనం గాలి పీల్చి గాలి వదులుతున్నామంటే కేవలం యేసయ్య వల్లనే. ఎవరి వల్ల? ఒక్కసారి కరోనా కష్టకాలం ఆలోచించండి. ఇప్పుడు మనం చాలా ఫ్రీగా గాలి పీల్చి వదులుతా ఉన్నాం. ఆ టైంలో
కొన్ని లక్షలు పెట్టి గాలిని కొన్నారండి. మనం చూడలేదా? మనం చూడలేదంటారా? చూసాం. కేవలం దేని కోసం? ఇప్పుడు మనం పీల్చి గాలి కోసమే ఆ టైంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు, ఎన్నో ఇబ్బందులు చూసాం. మనకు దగ్గర వాళ్ళు చనిపోయారు. కనీసం చనిపోతే పోయి ఆడడానికి కూడా, గుండెలు బాదుకొని ఆడడానికి కూడా ఆ పరిస్థితి లేవు ఆ టైంలో. కానీ ఆ రోజు దేవుడు మనం విడిచిపెట్టేసి ఉంటే ఒకసారి ఆలోచిద్దాం రాదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చాము, వెళ్ళిపోయామంటే వ్యర్థం. నా మాట చాలా సూటిగా ఉండొచ్చు, కానీ నా మాట కాదని దేవుని మాటలే. మనం మందిరంలో కూర్చున్నప్పుడు దేవుడు నాతో ఏం మాట్లాడతాడు? నేను అక్కడ ప్రతిసారి కూర్చున్నప్పుడు, అది ఆదివారం ఏ వారైనా కావచ్చు, నేను కూర్చున్న ప్రతిసారి అడిగేది, ప్రభు నాతో మాట్లాడు. అది ఎవరు వాక్యం చెప్పినా సరే, ఎవరు వాక్యం చెప్పినా ప్రభు నాతో మాట్లాడు, నాలో ఏదైనా లోపల నాకు ఎత్తి చూపించు. ఎందుకంటే మనుషులు తప్పిపోతామంట. మొత్తం వేసినప్పటి నుంచి పడుకున్నప్పుడు ఎక్కడ తప్పిపోతా ఉంటాం. అది మానవ సహజం. నేను తప్పు చేయలేదు చెప్తాను ఇక్కడ, ఎవ్వరూ చెప్పలేదు, ఇంక్లూడింగ్ మీ, ఎవ్వరు చెప్పలేదు. ఎందుకని మానవ సహజంగా తప్పిపోవడం. అయితే దేవుడి యొక్క రూపం ఏంటి? ప్రతిరూపం ఏంటంటే తప్పిపోయిన మనల్ని వెతికి రక్షించడమే ఆయన పని. అర్థమవుతుందా? మనం ఈ రోజు కూడా సజీవ లెక్కలో ఉన్నామంటే వాక్యం చెబుతుంది, నా ప్రేమ చేత. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎఫెసీ 2:5లో మన భార్య యొక్క కాంటెక్స్ట్ అర్థం చేసుకుందామండి. మహాప్రేమ చేత అంటున్నాడు, ప్రేమ చేత కాదు, మహాప్రేమ చేత. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కాస్ట్ అనేదానికి చాలా కాస్ట్ అనేది తేడా ఉందా? ఒకసారి గమనించండి. కాస్ట్ అంటే ఏదో కొద్ద కాస్ట్ ఉందని అనుకోవచ్చు. చాలా కాస్ట్ అంటే ఎక్కువ అని. అది ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు? మహాప్రేమ చేత మిమ్మల్ని నేను బ్రతికిస్తున్నాను. ఇది మొదటి మరణం. ఏంటి? దేవుడు మన పట్ల కలిగిన మరణం ఏంటి? అంశం ఏంటి? మహాప్రేమ చేత మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు, మహాప్రేమ చేత మనం బ్రతికిస్తున్నాడు. అయితే రెండవ వరకు మనకు వెళ్ళినట్లయితే మనం ఎలాంటి ప్రేమను కలిగి జీవించాలని ఆశపడుతున్నాడు. ఏంటి రెండో మనం ఏంటి? మనం ఇప్పటి వరకు ఆయన ప్రేమ మనం చూస్తూ వచ్చాం. ఆయన ప్రేమ ద్వారా మనం ఏర్పరచబడ్డాం, ఆయన ప్రేమ ద్వారా మనం బ్రతికిన్నాం. ఈ దినం మనం గాలి పీల్చి ఉడుతున్నామంటే ఆయన ప్రేమే. అయితే మన పట్ల మనము ఎలాంటి ప్రేమను కలిగి ఉన్నాము? ఏంటి రెండో మనం ఏంటి? మనం ఎలాంటి ప్రేమను కలిగి ఉన్నాం? ఒకసారి వాక్యంలోకి వెళ్ళినట్లయితే రెండో మనము రోమపత్రిక 13వ అధ్యాయం 14 వచ్చిన ఒకసారి సహాయం చేయండి. మొదటి లైన్ మాత్రం చదువు. రోమపత్రిక 13వ అధ్యాయం 14 వచ్చిన. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుటకు శరీర విషయమై ఆలోచన చేసుకున్నప్పుడు. రోమపత్రిక 13 చూసినట్లయితే మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై. ఏందంట? మనం ఎవరిని ధరించుకోవాలా? ఎవరిని? ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ అవుతాం. ఏందని? యేసు ప్రభుని ఎలా ధరించుకోవాలి? అర్థమవుతుందా? ఒకసారి బాగా గమనించండి. దేవుడు మాటలు. దేవుడు చెప్తున్నాడు రోమపత్రిక 14:14లో, నన్ను మీరు ధరించుకోండి. ఏమంటున్నాడు? నన్ను ధరించుకోండి. మన బట్టలు ధరించుకుంటాం, చెప్పులు ధరించుకుంటాం, రింగ్స్ ధరించుకుంటాం, వాచెస్ ధరించుకుంటాం. మరి ఏ చిత్రం ఎలా ధరించుకోవాలా? అదే ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, నన్ను మీరు ధరించుకోండి. మనము ఆయన ప్రేమ కలిగి జీవించాలంటే మొదటిగా మనం ఆయన ధరించుకోవాలి. అర్థమవుతుందా? మరి ధరించుకోవడం అంటే ఏంటి చూద్దాం. గల్తీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. ఎలా ధరించుకోవాలి? ఆయన ఎలా ధరించుకోవాలని చెప్తున్నాడు. క్రీస్తుని ఎలా మనం ధరించుకోవాలి? గల్తీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. క్రీస్తులోని బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తులోనికి గలతీ 3:27. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. అర్థమైందా? అక్కడ ఏమంటున్నాడు? నన్ను ధరించుకొని అంటున్నాడు. అప్పుడు మనకు ఫస్ట్ డౌట్ ఏంటి? ఎలా ధరించుకుంది? అంతే కదా. ఇప్పుడు ఒక క్వశ్చన్ రైజ్ అయినప్పుడు దానికి ఆన్సర్ కూడా మనకు కావాలి. నిజమా కాదా? ఒకసారి ఆలోచించండి. మనసు పెట్టి మనం ఈ వాక్యాన్ని విన్నాం. ఆయన ఏమో నన్ను ధరించుకోండి అంటున్నాడు. మరి ఆయన ధరించుకోవాలంటే మనకు ఉన్న డౌట్ ఏంటి? ఎలా ధరించుకోవాలి? ఏమంటున్నాడు? బాప్తిసం పొందిన మీరందరూ నన్ను ధరించుకొని ఉన్నారు. క్లియర్. ఏమంటున్నాడు? బాప్తిసం పొందిన మీరందరూ నన్ను ధరించుకుని ఉన్నారు. ఇక్కడ ఎవరెవరైతే బాప్తిసం పొంది ఉన్నారో వాళ్ళందరూ యేసు ప్రభువును ధరించుకుని ఉన్నారు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎందుకని? మనము బాప్తిసంలోకి వచ్చాం కాబట్టి, మారు మనసు పొంది నాకు దేవుడు కావాలి, లోకం వద్దని చెప్పి దేవుడికి దగ్గరయ్యాం కాబట్టి మనము బాప్తిసం
బాప్తిసం అనుభవంలోకి వచ్చాం. ఈ రాత్రి ఎవరైనా బాప్తిసంగా పొందకుండా ఉంటే దేవుడు మీతో మాట్లాడుతున్న సూటి మాట, బాప్తిసం పొందండి. అర్థమైందా? ఎవరైనా యవనస్తులు ఇంకా బాప్తిసం అనుభవంగా రాకపోతే, ఎందుకంటే బాప్తిసం అంటే ఆయన ధరించుకోవడం, ఆయన ధరించుకున్న రోజున ఆయన మంత్రం మన మీద ఉంటుందండి. అర్థమవుతుందా? ఏంటి బాప్తిసం లాభం అంటే, బాప్తిసం అనేది మనిషి యొక్క మనసుకి, మనిషి యొక్క మనస్సాక్షికి, మనిషి యొక్క మారుమనసు అనుభవానికి సంబంధించింది. ఆ మారుమనసు పొందిన రోజున ఆయన మంత్రం కూడా ఉంటాడు, ఆయన మంత్రం కూడా మీద ఉంటాయి. ఇక్కడ ఎవరైతే బాప్తిసం పొందుతున్నారో వాళ్ళందరికీ యేసు ప్రభు ముద్ర ఉంది. ఈ రాత్రి మాట్లాడుతున్న దేవుడు మాట ఏంటంటే, ఎవరైనా ఇంకా బాప్తిసం తీసుకోకుండా ఉంటే బాప్తిసం పొందండి. చాలా మంది పెళ్లి కొరకు తీసుకుంటారు. నేను చాలా దగ్గర చూస్తున్నాను, పెళ్లి కొరకు తీసుకుంటారు వ్యర్థం. నేను మళ్ళీ 10 సార్లు చెప్తాను, పెళ్లి కొరకు తీసుకునే బాప్తిసం వ్యర్థం 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 వ్యర్థం. ఎందుకంటే నిజమండి, చాలా చాలా భయంకరమైన బయట పరిశుద్ధి అంటారు కానీ దానికి పరిశుద్ధత లేదు. బాప్తిసం అంటే అమ్మ చెప్పిందనో, నాన్న చెప్పాడనో, బాబాయ్ చెప్పాడనో, పిన్ని చెప్పిందనో కాదు. ఎవరైతే వాక్యాన్ని వివరిస్తారో అది ఎవరైనా కావచ్చండి. అది నేనా, దైవ సేవకులు, బ్రదర్, అంకుల్, సిస్టర్, అవన్నీ మనకు అవసరం. దేవుడు ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు, ఆ మాట మాట్లాడినప్పుడు మనకు మనసు గుచ్చుకుంటుంది. 2018లో కూడా మనసు గుచ్చుకుంది, భయంకరంగా గుచ్చుకుంది. ఏంటి? ఇంకా మారు మనసు పొందలేదు. ఈ రాత్రి చనిపోతే ఎక్కడికి వెళ్తాం, నా కుమారుడు ఈ రాత్రి చనిపోతే ఎక్కడికి వెళ్తాం మాట్లాడినప్పుడు నన్ను నేను కూర్చొని చేసుకున్నాను. ఎందుకంటే ఆయన ముద్ర నా మీద లేదు. ఆయన ముద్ర నా మీద లేనప్పుడు సడన్ గా మరణించాను అనుకోండి, సడన్ గా మరణిస్తే ఎక్కడికి వెళ్తాననే క్వశ్చన్ మనం పడ్డాను. అర్థమైందా? మరణిస్తే అంటే ఎప్పుడైతే వాక్యం మనం గుచ్చుకుంటుందో మనలో లోపం ఉందని అర్థం. దేవుని వాక్యం చాలా మంది తిట్టుకుంటారు దైవ సేవకులు. ఏంది ఇట్లా మాట్లాడుతున్నాను, ఎప్పుడు ఎవరు ఇక్కడ నేను మాట్లాడుతున్నానంటే నా శక్తి కాదు, నా జ్ఞానం కాదు, నా బలం కాదు, నేను అసలు కానే కాదు. యాక్చువల్గా గమనిస్తే ఎవరితో మాట్లాడుతున్నాను, ఎక్కువ మాట్లాడలేము మాకు చెప్పాలంటే. కానీ నేను మాట్లాడగలుగుతున్నానంటే నా గురించి కనుక్కోవడానికి ఇదే ఏరియా ఉంటాను. నేను నా గురించి కనుక్కోండి, ఎవరితో మాట్లాడతాను. ఇదొకటి మాట్లాడుతున్నానంటే కేవలము యేసు ప్రభు ద్వారానే. ఆయన వాక్యం ప్రతిదీ మనం వివరించగలమండి, కానీ బైబిల్ వివరించడం ఆషామాష కాదు. ఇది చాలా మంది తెలుసుంటుంది. మనం ఈ లోకంలో ఉన్న బుక్స్ని వివరించవచ్చు, ఏదైనా దాన్ని అర్థం చెప్పచ్చు, కానీ బైబిల్ వివరించడం అంటే అంత ఆషామాష కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మన మీద పరిశుద్ధాత్మ నింపినప్పుడే మనం ఇక్కడ నిల్చుకొని ధైర్యంగా మాట్లాడగలం. అర్థమవుతుందా? అయితే ఎవరైతే ఇంకా బాప్టిస్ట్ అనుభవంలో లేరో దేవుడి రాత్రి సూటిగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈ రాత్రి ఒకవేళ చనిపోతే, ఎందుకంటే ఈ భూమి ప్రతిదానికి ఒక గ్యారెంటీ వారికి ఉందండి. ఫ్రిడ్జ్ కొంటే ఒక గ్యారెంటీ వారికి ఉంది, వాషింగ్ మిషన్ కొంటే ఒక గ్యారెంటీ వారికి ఉంది, ఒక చిన్న మిక్సీ కొన్న గ్యారెంటీ వారికి ఉంది. అయితే మన ప్రాణానికి గ్యారెంటీ వారికి ఎవరైనా ఇవ్వగలరు? ఇక్కడ ఎవరైనా ఇవ్వగలరా? నా ప్రాణం కొన్ని సంవత్సరాలు బ్రతుకుతుంది, ఎవరైనా చెప్పగలరా? నేను 2 సంవత్సరాలు బ్రతుకుతాను. కానీ వాషింగ్ మిషన్ ఇచ్చిన వారికి గ్యారెంటీ కూడా ఈ యొక్క మట్టి శరీరానికి లేదండి. అయితే దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరుగా మనం ధరించుకుంటే, మీరుగా బాప్తిసం అనుభవంలోకి వస్తే మిమ్మల్ని ఎక్కడనే పడగలరు. దేవుడు అంటున్నాడు, శ్రమ వస్తుంది, బాధ వస్తుంది, ఇరుకు వస్తుంది, ఇబ్బంది వస్తుంది, ఒక్కొక్కసారి ఎర్ర సముద్రం అంటే శ్రమలు కూడా ముంచుకుంటుంటాయి. అయితే దేవుడు అంటున్నాడు, నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా సరే నేనేం చేస్తాను, లేకపోతాను అంటున్నాడే కానీ నేను విడిచిపెట్టాలని చెప్పట్లేదండి. అర్థమవుతుందా? మనిషికి శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, జబ్బులు వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ దేవుడు ఏమంటున్నాడు, 7 మార్లు పడిపోయినా నేను మరలా నువ్వు లేపుతాను అంటున్నాడు దేవుడు. మరి ఇంకా మన భయం ఎందుకు? ఎవరైనా మళ్ళీ దేవుడు చెబుతున్నాడు, మళ్ళీ హెచ్చరిస్తే ఎవరైనా ఇంకా బాప్తిసంలో లేకపోతే, ఇంకా ఎవరైనా నిర్లక్ష్యం చేస్తుంటే, అది ఎవరి బిడ్డలైనా కావచ్చు, ఇంకా బాప్తిసంలో లేకపోతే ఈ రాత్రి బాప్తిసంలోకి సిద్ధపడండి. ఎవరి బిడ్డలా ఏం చెప్తున్న మాట కాదు. ఇంకా ఎవరైనా బాప్తిసంలో లేకపోతే మళ్ళీ చెప్తున్నాడు దేవుడు, ఆయన మీరు భరించుకోకపోతే మనం బతుకుతున్న కాలం ఎలాంటి కాలం అంటే ఎప్పుడు ఏ సమస్య పడుతుందో తెలియదు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఇంటి నుంచి బయటకు వెళ్తే గ్యారెంటీ వారికి లేదు, ఇంటికి వస్తామని. రాత్రి పడుకుంటే పొద్దున లేస్తామని గ్యారెంటీ వారికి లేదండి. అలాంటి రోజుల్లో మనం బతుకుతున్నాం. ఎప్పుడైతే మనం ధరించుకుంటామో ఆయన మిత్రం అనేది పడతాయి. అర్థమవుతుందా? ఇది రెండో మనం చూస్తూ వచ్చినట్లయితే, అయితే ఆయన ధరించుకున్నాము, సరే బాగానే ఉంది. ధరించుకున్న తర్వాత ఎలాంటి ప్రేమను కలిగి మనం జీవించాలి? అర్థమవుతుందా? మొదటిగా ఆయన మనం ధరించుకోమన్నాడు, ధరించుకున్నాం, బాప్తిసం పొందాం, ధరించుకున్నాం. మరి ఎలాంటి ప్రేమను కలిగి జీవించాలి? ఎలాంటి ప్రేమను కలిగి ఆయన జీవించమని చెబుతున్నాడు.
ఆయన ధరించుకుంటే సరిపోతా అంటే ఆయన ముద్ర మన మీద ఉంది, బాగానే ఉన్నాం. కానీ ఆయన ప్రేమ ఎలాంటి ప్రేమ అనేది 1 కొరింథీ 13:4 సహాయం చేయండి. ఎలాంటి ప్రేమ ఆయన ప్రేమ, ఎలాంటి ప్రేమను కలిగి జీవించమని చెప్తున్నాడు. 2వ మనం చూసినట్లయితే 4వ 'ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రదే ప్రయోజనములను విచారమును కొలదు, త్వరగా కోపపడదు, అది అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి. ఇక్కడ ఎలాంటి ప్రేమను కలిగి జీవించమని చెప్తున్నాడు దేవుడు. ఇప్పుడు ఆయన ధరించుకున్నాం, బాగానే ఉంది. మరి ఎలాంటి ప్రేమను కలిగి జీవించాలి? ఎలాంటి ప్రేమను కలిగి జీవించాలంటే ఇక 4వ చూసినట్లయితే ప్రేమ దీర్ఘకాలము సహించును. ఇలాంటి ప్రేమ ఉండాలన్నాడు. అర్థమవుతుందా? ఈనాడు సహించలేకపోతున్నామంటే అది దేవుని ప్రేమ కాదు. అర్థమవుతుందా? దేవుని మాట కొంచెం లోతుగా అర్థం చేసుకుని ప్రయత్నించండి. ఇక్కడికి వచ్చాం, వెళ్ళిపోయినట్టు మళ్ళీ చెప్పి చెప్తామంట. ఇక్కడికి వచ్చిన దానికి మనము ఏదో ఒకటి మనం చెత్త పట్టుకునే పోవాలి. దేవుడు ఆశపడుతున్నాడు. మనం ఏ కష్టమైనా ఉండొచ్చు, ఏ బాధలైనా ఉండొచ్చు, ఏ ఇరుకులైనా మనం ఉండొచ్చు. కానీ ప్రతి సమస్య నుంచి తప్పించేది మనిషి కాదు, మనిషిని తయారు చేసిన దేవుడు. అయితే మనము ఎలాంటి ప్రేమను కలిగి ఉండాలని చెప్తున్నాడు. ప్రేమ 4వ వచనంలో చూసినట్లయితే ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు. ఏమంటున్నాడు? అమర్యాదగా నడవదంట. మనము దేవుడి ప్రేమ చూస్తే ఎక్కడైనా అమర్యాదగా నడుచున్నాడా? ఎక్కడ అమర్యాదగా నడవలేదు, ఎక్కడ ఆయన అమర్యాదగా మాట్లాడలేదు. అసలు ఎక్కడ ఆయనలో మనం కల్ముషం చూడలేము. ఎందుకంటే ఆయన పరమను విడిచి భూమి మీదకి వచ్చినప్పుడు మనిషిగానే జీవించాడు. ఒక మనిషిగా జీవించడం అంటే భూమి మీద ఆశామాష కాదు. ఆయన దేవుడు కావచ్చు, కానీ ఆయన మహిమను సైతం విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. అర్థమవుతుందా? 2000 సంవత్సరాల క్రితం ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఒక మనిషిగా బ్రతికాడు. కానీ ఆయనలో పాపం లేదు, ఆయనలో ద్వేషం లేదు, ఆయనలో మత్సరం లేదు, ఆయన ప్రేమ ఉప్పొంగలేదు, ఆయన ప్రేమ ఏ రోజు డంబంగా ప్రవర్తించలేదు. అలాంటి ప్రేమను కలిగి జీవించాలి. క్రైస్తవ ప్రేమ అంటే ఒక మాటలు చెప్పాలి. ఈరోజు అంశం ఏంటి? క్రైస్తవ ప్రేమ అంటే క్రీస్తు ప్రేమను కలిగి జీవించడమే క్రైస్తవ ప్రేమ. అర్థమైంది? హల్లెలూయా. ఒకసారి దగ్గర హల్లెలూయా చెప్తామా? ఎందుకు దేవుడికి తప్పపడతాడు? అవసరం ఏముందండి? ఎందుకు ఇంత తప్పని దేవుడికి మనదంటే ఈ లోకంలో మనం నశించుకోవడానికి ఇష్టమే లేదండి. అసలు ఇష్టం లేదు కాబట్టి ఆయన మన వరకు ప్రాణం పెట్టాడు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? నా ప్రేమ మీరు ధరించుకుంటే, నా ప్రేమను మీరు కలిగి జీవిస్తే నేను మీకు ఏమైనా చేయగలను. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజల్ని ఫరో సైన్యం తరుగుతా ఉన్నాం. ముందర చూస్తే ఎర్ర సముద్రం, వెనకాల చూస్తే ఫరో సైన్యం, ముందర చూస్తే ఎర్ర సముద్రం. ఏం చెప్పలేదు, ఎక్కడ దొరికినా చనిపోతాం. అదైతే పక్క. వెనకాల ఫరో సైన్యం దొరికినా చనిపోతారు, ముందర ఎర్ర సముద్రం దూకినా. కానీ ఆ రోజు దేవుడు తప్పించలేదంటారా? ఆనవాళ్ళకి లేదా? ఇది బైబిల్ అనేది ఒక కట్టు కథ కాదండి, హిస్టారికల్ ఎవిడెన్స్ అంటుంది. ఎందుకంటే ఒక చరిత్ర ఇది, జరిగిన సత్యం ఇది. దేవుడు బైబిల్లో అనేక మందిని, మొదట ఆదాము నుంచి చివరి ప్రకటన గ్రంథం వరకు అనేక మంది ప్రవక్తలు పట్టుకొని ఒక్కొక్క ద్వారా ఒక అధ్యాయం రాయిస్తూ వచ్చాడు. ఎవరికి సొంత కల్పితాలు రాసినట్టు కాదు, ఇది చిలక ప్రశ్న కాదు, ఏదో ఊహాగా రాసినది కాదు. దేవాది దేవుడే ఒక్కొక్కరిని పట్టుకొని ఆయా సమయాల్లో, ఆయా కాలాల్లో ఒక్కొక్కరిని పట్టుకొని వాళ్ళ ద్వారా రాయిస్తూ వచ్చాడు ఈ గ్రంథాన్ని. అర్థమవుతుందా? అయితే దేవుడు ఏం చెప్తున్నాడు? ఇలాంటి ప్రేమను కలిగి ఉండి, ఇలాంటి ప్రేమను కలిగి ఉండడమే కాదు, ఆయన చెప్తున్న మాట మనము కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. సహాయం చేయండి. ఎవడైనా తన హాని చేసినది ఒకరినొకడు సహించచ్చు, ఒకరినొకడు సహించచ్చు, ఒకరినొకడు క్షమింపుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించలాగా మీరు క్షమించండి. వీటన్నిటిపైన ప్రవచనం చూస్తే వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకున్నది. మనం మొదట్లో చూసాం. ఏంటి ఆ ప్రేమ? దేవుని ప్రేమ, అగాపే లవ్, ఇట్స్ గాడ్స్ లవ్. ఆ ప్రేమ ధరించుకున్నాడు. ఆ ప్రేమ ధరించుకున్నప్పుడు ఆ పై వచ్చిన మనం గమనించినట్లయితే ఎవరైనా మీకు హాని
చేస్తే తిరిగి హాని చేయండి అని చెప్పలేదు దేవుడు. ఎవరైనా మీకు అన్యాయం చేస్తే తిరిగి అన్యాయం చేయండి అని చెప్పలేదు. అది క్రీస్తు ప్రేమ కాదు, అది క్రైస్తవ ప్రేమ కాదు. కొంచెం మాట కష్టంగా ఉంటుంది మనిషి. ఎందుకంటే మనం ఈ భూమి మీద బ్రతుకుతున్నాం. పొద్దున్న లేచినప్పటి నుంచి మనము ఎన్నో ఆరాటాలు, ఎన్నో పోరాటాలు, మనకు ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు అన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఎవరైనా మాట అంటే మనకు మన మనుషులం అండి, ఖచ్చితంగా మనకు కోపం వస్తుంది. కానీ దేవుడు ఏమంటారు తెలుసా? కోపపడద్దు. మీకు ఎవరైనా మోసం చేస్తే తిరిగి మోసం చేయొద్దు. అర్థమవుతుందా? ఏం చెప్తున్నాడు? మీకు ఎవరన్నా అన్యాయం చేసినా, మోసం చేసినా, మీ మీద లేకపోయిన మాటలు వేసినా, మీకు మీరు అనకపోయినా, మీరు మాట్లాడకపోయినా, లేకపోయిన నింద మీద వేసినప్పుడు ఏం చెప్తున్నాడు? సహించండి. సహించి ఏం చేయమంటున్నాడు? సహించిన తర్వాత ఏం చేయమంటున్నాడు? క్షమించాలి. అక్కడ 19 ఏమంటున్నాడు? ప్రేమ దీర్ఘకాలం సహిస్తుందంట. ఆ ప్రేమ మనలో ఉన్నట్లయితే మనం ఎవరినైనా క్షమించగలం. నిజమే, ఒక్కసారి మనకు అనిపిస్తుంది, ఎలా అండి మోసం చేసిన వాళ్ళు ఎలా క్షమించగలం? నాకు అన్యాయం చేశాడండి, నాకు అన్యాయం జరిగిందండి, నేను ఆ మాట అనలేదండి, నేను ఆ మాట అనకపోయినా నా మీద ఎంత వేస్తున్నారు అని చెప్పి చాలా బాధపడతాం. దేవుడు అంటున్నాడు, నువ్వు క్షమించు, నువ్వు సహించు, నా ప్రేమ కలిగి జీవించు. నా ప్రేమ కలిగి జీవించు రోజు నువ్వు సహిస్తావు, నువ్వు భరిస్తావు. అది ఏ విధంగా సరే. ఒక్కోసారి కఠినమైన నిందలు కూడా మొదలు పడతాయి భూమి మీద. మనం చేయకపోయినా సరే మన నిందలు పడతాయి. మనం మాట్లాడుకున్న ఒకసారి నిందిస్తారు. మన ముందు చెప్పట్టుకుంటున్న వాళ్ళే మన వెనకాల ఏం చేస్తారు? నిందిస్తారు. అయితే దేవుడు ఏమంటున్నాడు? క్షమించు. అయితే క్షమిస్తే మనకు ఒక డౌట్ వస్తుంది. ఏమని? సరే, నేను దేవుడి ప్రేమను కలిగి క్షమిస్తాను, అంతా బాగానే ఉంది. అయితే దేవుడికి న్యాయం అన్యాయం లేదా? లేదంటారా? దేవుడికి న్యాయం అన్యాయం లేదా? ఇప్పుడు ఫస్ట్ వచ్చి క్వశ్చన్ అంతే కదా. మనం ఒకరు మనకు అన్యాయం చేశారండి, మనం దేవుని ప్రేమ నింపుకొని ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ కష్టమైన నష్టమైన మనం క్షమించాము. మరి దేవుడికి న్యాయం అన్యాయం లేదంటారా? ఆయన బిడ్డలకి ఏమైనా జరిగితే ఊరుకుంటారంటారా? గమనిద్దాం. ఆ విషయాలు కూడా మనం చూద్దాము. కొలస్సీ రాసిన పత్రిక 23:25 అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయం కొలది మరలా లభించును, పక్షపాతం ఉండదు. ఏదంట? మళ్ళీ ఎంత బాగా చక్కగా చెప్తున్నాడు దేవుడు. అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయం కొలది మరలా లభించును, పక్షపాతం ఉండనే ఉండదు. ఎంత బాగా మాట్లాడుతున్నాడు దేవుడు. పైన ఏమంటున్నాడు? క్షమించండి, సహించండి, నిందేస్తే భరించండి. లేని కొన్ని మాటలు మాట్లాడుతున్నారా? ఇంట్లో కావచ్చు, బంధువులు కావచ్చు, ఇరుగురు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఆఫీసులో కావచ్చు, అది ఎవరైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారా? సహించండి. మరి ఏమంటున్నాడు? ఇబ్బంది పెట్టారు, సహించాం, భరించాం, అంత దేవుడు విడిచిపెట్టేవాడు కాదండి. దేవుడి చేతిలో పడ్డం అంత ఆషామాషి విషయం కాదు. అర్థమవుతుందా? ఒక మనిషి ఒక దెబ్బలు పట్టబడలేము, కానీ దేవుడు ఎలా పట్టుకుంటే అది అంత ఈజీగా వదిలిపెట్టాడు దేవుడు. అర్థమవుతుందా? ఎంత భరోసా ఇస్తున్నాడు. ఏమని? పైన మనం సహించాం, భరించాం, నిందలు పడ్డాం, కష్టం పడ్డాం, మనకు మోసం చేసిన వాడు కూడా సరే పోనీ అని చెప్పి దేవుడికి అప్పగించి మనం ముందుకు కొనసాగుతున్నాం. అయితే దేవుడు ఏమంటున్నాడు? మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో, మిమ్మల్ని ఎవరైతే లేని కొన్ని మాటలు మాట్లాడారో, ఈ రోజు మిమ్మల్ని ఎవరైతే ఏడిపిస్తున్నారో, ఈ రోజు ఎవరైతే ఎలాగా చూస్తున్నారో, చంపేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం చెప్తున్నారో, వాళ్ళందరికీ నేను చేయాల్సి చేస్తానని చెప్తున్నాడు దేవుడు. అదే ఇక్కడ ఏమంటున్నాడు? ఎవరైతే అన్యాయం చేస్తారో వారికి న్యాయం చేస్తానంటున్నాడా? మన కాంటెక్స్ట్ అర్థం చేసుకున్నాడు, వచ్చిన అర్థం చేసుకున్నాడు. ఏమంటున్నాడు? అన్యాయం చేస్తే నేను న్యాయం చేస్తానంటున్నాడా? అన్యాయం చేస్తే అన్యాయం చేసిన వానికి మరలా వస్తాడ. మనం కోశాన్ని గమనించవచ్చు. గలతీ 6:7 ఉంటుంది. ఏ మనుషుడు ఏ విత్తనం తిరుగుతాడో ఆ పంటని ఖచ్చితంగా కోస్తాడంట. ఈ రాత్రి మనం దేవుడు భరోసా ఇస్తున్నాడు. మనం అనుకోవచ్చు, క్రైస్తవ ప్రేమగా జీవిస్తే, క్రీస్తు ప్రేమలో మనం ఆయన తలుచుకుని జీవిస్తే నాకు లాభం ఏంటి? లాభం ఉంది. ఆయన పుత్రం అనేది పడ్డ రోజు, ఆయన ప్రేమను కలిగి జీవించిన రోజు, కష్టం వస్తుంది, నింద వస్తుంది, అవమానం వస్తుంది, లేని సమస్యలు మీద పడతాయి. కానీ దేవుడి పక్షపాతి కాదు. ఎవరైతే ఏ విత్తనం విత్తుతారో ఈ రోజు ఈ జీవితంలో ఏమైనా విత్తనం విత్తుండొచ్చు, నింద అనే విత్తనం విత్తుండొచ్చు, లేని కొన్ని మాటలు విత్తనం విత్తుండొచ్చు. అది ఇంట్లో వారు కావచ్చు, బయట వారు కావచ్చు, బంధువులు కావచ్చు, అది ఎవరైనా కావచ్చు. పంట కోయిస్తాడండి దేవుడు. కాబట్టి చదువు మిగిలిన తర్వాత గలతీ 6:7 ఉంటాడు. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మనుషుడు ఏమి విత్తును ఆ పంటనే కోస్తాడు. అర్థమవుతుందా? మన దేవుడు అంత ఆషామాషి దేవుడు కాదు. అర్థమవుతుందా? ఆయన ఈ ఈజీగా ఏది వదిలిపెట్టాడు.
మనం బాధపడితే చూసి దేవుడు కాదండి. మనం బాధపడితే సరే ఫోన్లే అనుకునే దేవుడు కాదు. అర్థమవుతుందా? మనం బాధపడినప్పుడు అన్ని గమనిస్తూ ఉంటాడు. మనం మందులో కన్నీరు కాలుస్తాం ఒకసారి, నువ్వు ఏంటి సమస్యలు అని చెప్పి అన్ని కౌంట్ చేస్తానే ఉంటాడు దేవుడు. సీసీ కెమెరా కూడా అంత క్యాప్చర్ చేయదండి, అంతలా ఆయన గమనిస్తూ ఉంటాడు. ఒకరోజు తీసుకొచ్చి మన ముందర పెడతాడు, వాళ్ళు తీసుకొచ్చి మన కాలంలో పెడతాడు. ఎంతమంది బైబిల్ ఎంతమంది పెట్టలేదండి? ఎంతో మంది మనం చూస్తాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు ఉన్నాయి. నేను తొందరగా ముగిస్తాను, టైం అయిపోయింది కనుక మూడో మర్మంలోకి వెళ్తానండి. ఇది చాలా ఇంపార్టెంట్ మర్మము, చాలా గొప్ప మర్మము. ఇది యవనస్తుల వరకు దేవుడు ఇద్దరు మాట్లాడుతున్న మాట. మూడో మర్మము, యవనస్తులు ఎలాంటి ప్రేమ కలిగి జీవించాలి. అర్థమవుతుందా? ఎలాంటి ప్రేమ కలిగి మూడో మర్మం నేను ఈ మర్మం చెప్పి ముగిస్తానండి, టైం మనకు లేదు కనుక. ఈ యొక్క మర్మం చాలా ముఖ్యమైన మర్మం. ఎందుకంటే ఈ జనరేషన్ కానీ నెక్స్ట్ జనరేషన్ కానీ పైన కూర్చున్న వాళ్ళు కాదు, ఇక్కడ కింద కూర్చోన్నారు చూడండి, వాళ్ళదే దేవుడు వాళ్ళని పిలుస్తున్నాడు. ఎందుకంటే యవనస్తులు యవ్వన వయసులో ప్రభు తాడికి పోయమని చెప్పారు. అర్థమవుతుందా? సరే, మూడో మర్మం చూసినట్లయితే యవనస్తులు ఎలాంటి ప్రేమ కలిగి జీవిస్తున్నారు. ఒకసారి యవనస్తులు మాట చదవండి, నిర్మాకాండము 20:12. యవనస్తులు మాత్రం చదవండి. ఎవరో ఒక సహాయం చేయండి, అది మీరు చదివితే మీకు అర్థమైంది. నిర్గమాకాండము 20:12. ఎవరు ఒకసారి లాస్ట్ మళ్ళీ చదవమా? నీ తండ్రిని సన్మానించుము. ఇది 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞ అండి. అర్థమవుతుందా? యవనస్తులు చాలా శ్రద్ధగా అండి. ఒక్కరున్నా ఇద్దరున్నా యవనస్తుల కొరకు మాట మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? ఇది 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ. తెలుసా యవనస్తులకి? మోషే సీనాయి కొండ మీద 40 రోజులు ఉపవాసం ఉండి తీసుకొచ్చిన ఆజ్ఞలు ఇవి. మన నిర్గమాకాండం 20 గమనిస్తే 10 ఆజ్ఞలు ఉంటాయి. ఆ 10 ఆజ్ఞలు ఒక చేతిలో 2 రాజభాగం పట్టుకుని వస్తాడు. ఎక్కడి నుంచి సీనాయి కొండ నుంచి దేవుడు మోషే 40 రోజులు గట్టిగా ఉపవాసం ఉండి దేవుడి శక్తిని పొందుకొని 10 ఆజ్ఞలు చేత పట్టుకొని ఒక దాంట్లో 4 ఆజ్ఞలు, ఒక రాతి పలకలో 6 ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు పట్టుకుని వస్తే ఆ 10 ఆజ్ఞల్లో చాలా బలమైన, అన్ని ఆజ్ఞలు బలమైన, కానీ యవనస్తులు ఒక వాక్యం ఏంటి? ఎవరిని సన్మానించాలా? ఈ దినం ఎవరిని సన్మానిస్తున్నారు? ఈ రోజుల్లో తల్లి తండ్రిని సన్మానించలేదు. ఈ మధ్య నేను స్వార్థ ప్రకటించాలని యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు చాలా ప్రార్థన రిక్వెస్ట్ ఇస్తున్నాను. ఏమని? ఎక్కువ ఇవే బ్రదర్, మా బిడ్డ, మా కొడుకు మా మాట పట్టలేదు, చిన్న వయసులో తాగుడు అలవాటు పడుతుంది. ఆ మాట వింటున్నప్పుడు నాకు గుండె పై ఏంటి ఇప్పుడు చిన్న వాళ్ళు ఏడుస్తున్న తల్లిదండ్రులు ఏం చేయాలి? వాళ్ళకి ఏమని చెప్పాలి? సరే అని చెప్పి దేవుడు వాటిని వచ్చి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి కొంతమందికి చనిపోతే బాగుందని రిక్వెస్ట్. ఎవరు వాళ్ళంటే ఈ యవనస్తుల వాళ్ళేనండి. తల్లిదండ్రులు రాత్రి పగులు కష్టపడి, తల్లిదండ్రులు ఆయా కష్టం చేసి, తల్లిదండ్రులు శ్రమపడి ఇబ్బంది పడి అన్నీ చేస్తుంటే ఈనాడు యవనస్తులు లోకం వైపు చూస్తున్నారు, లోక ప్రేమను చూస్తున్నారు. తల్లి తండ్రిని సన్మానించేవాళ్ళు లేరు, తల్లి తండ్రిని చూసుకునేవాళ్ళు లేరు, తల్లి తండ్రి మాట గౌరవించేవాళ్ళు లేరు. ఒక్కసారి ఆలోచించండి, మీరు చూస్తున్న లోకము రంగుల ప్రపంచమే కావచ్చు, కానీ ఆ రంగుల ప్రపంచమే ఒకరోజు కూలుస్తున్నారు. మీ వయసు నుంచి నేను వచ్చిన వాడిని, ఎవరి వయసు నుంచి నేను వచ్చిన వాడిని, ఇది దగ్గర చేసి మాట మాట్లాడుతున్నానంటే నాకు ఎవరి వయసు ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ రంగుల ప్రపంచం ఎప్పుడైనా మనం వెనక్కి లాగుతుంది తప్ప ముందుకు నెట్టదు, కానీ తల్లిదండ్రుల ప్రేమ ముందుకు నెడుతుంది తప్ప వెనక్కి లాగు. గుర్తుపెట్టుకోండి. ఈ రాత్రి దేవుడి మీద మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. 10 నిమిషాలు చెప్పి ముగిస్తాను, ఎందుకంటే చాలా గొప్ప మర్మము, చాలా విలువైన మర్మము. ఎందుకంటే పైన కూర్చున్న వారి జనరేషన్, ఇక్కడ కింద కూర్చున్న వారి జనరేషన్, ఎవరైతే యవనస్తులుగా ఉన్నారో వాళ్ళు ఏం చెప్తున్నాడు దేవుడు? నీ యొక్క ఇప్పుడు ఎక్కువ మనం ఉంటుంది ఏంటి? బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్. ఏంది? బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్. వారిని సన్మానించమని చెప్తాడా దేవుడు? ఇది నా మాటగా తీసుకోవచ్చు. ఏంటి అని ఎట్లా చెప్తాను? నేనుగా దేవుడు వాక్యం చెప్తుంది. ఏమని? 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞ. ఈ తండ్రిని ఏం చేయమంటున్నాడు? సన్మానించు. మీరు ఎప్పుడు ఒక సాక్ష్యాన్ని కలిగి ఉండాలి యవనస్తులు. ఏదో తెలుసా? నా బిడ్డ ఒక గీత గీస్తే ఆ గీత దాటదని చెప్పగలరా మీ విషయంలో? మీ తల్లిదండ్రులు, ఎందుకంటే ఈ మెసేజ్ బయటకు కూడా వెళ్తున్నాను, నేను చాలా క్లియర్గా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఈ యొక్క మెసేజ్ యూట్యూబ్లోకి వెళ్తుంది కాబట్టి ఇప్పుడు ఉన్న వారికి కావచ్చు, అనేక మందికి కావచ్చు, ఇది ఉపయోగపడాలి దేవుని వాక్యం. అర్థమవుతుందా? ఈ దినము ఎవరిని ప్రేమిస్తున్నారు? ఈ దినము ఎవరిని సన్మానిస్తున్నారు? దేవుడు ఏం చెప్తున్నాడు? నీ తల్లిని తండ్రిని సన్మానించు. మనకున్న 10 ఆజ్ఞల్లో 5వ ఆజ్ఞ. ఎంతమంది తల్లిని తండ్రిని సన్మానిస్తున్నారు? ఎవరు లేరు ఈ రోజుల్లో.
చిన్నప్పటి నుంచి పెంచింది ఎవరు? తల్లిదండ్రులు కాదా? స్కూల్లో ఫీజులు కట్టిన తల్లిదండ్రులు కాదా? కాలేజీలో ఫీజులు కట్టిన తల్లిదండ్రులు కాదా? బట్టలు కావాలని ఇచ్చిన తల్లిదండ్రులు కాదా? బైక్ కావాలంటే స్కూటీ కావాలని ఇచ్చిన తల్లిదండ్రులు కాదా? ఈసారి ఈ రాత్రి ఒకసారి ఆలోచించండి, ఎంతో భారం ఉందండి తల్లిదండ్రులకి. ఎవరి పట్ల తెలుసా? ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత అడిగి చూడండి తల్లిదండ్రులని, ఎవరి కోసం మీరు కష్టపడుతున్నారంటే మీకోసమే చెప్తారు. అడిగి చూడండి ఇంటికి వెళ్ళిన తర్వాత, ఎవరి కోసం డాడీ, ఎవరి కోసం మమ్మీ మీరు కష్టపడుతున్నారంటే ఆయన మా కోసం కాదు మీకోసం ఏం చెప్తారు. అర్థమవుతుందా? ఎవరి కోసం? కానీ ఈనాడు ఎవరు ఏం చేస్తున్నారు తెలుసా? ఒక ట్రెండ్ అయిపోయింది. ఏంటి? ఏమైనా మాట్లాడితే చేస్తా, ఇదేనా? చాలా ఇల్లు నాకు ఈ మధ్య వస్తున్నాయి. ప్రార్థనకు వస్తుంది, ప్రార్థన చేయడం ఏంటంటే ఇదే. ఏం మాట్లాడినా కూడా అక్కడికి వెళ్ళిపోతారు. ఎక్కడికి? ఏం మాట్లాడి చేస్తా, చనిపోవడానిక? ఎందుకంటే నాకు వివాహం అయినప్పుడు ఒక స్త్రీ గర్భం ధరించినప్పుడు చాలా కేరింగ్ తీసుకుంటున్నాను. ఆ రోజు ఆ స్త్రీగా నాకు బిడ్డ వల్ల ఏమీ వల్ల నా భర్త నేను అనుకుంటే, ఈ రోజు కూడా మనకు వ్యవస్థలు ఎవ్వరికి జన్మ లేదు. అర్థమైంది? ఒకసారి ఆలోచించండి. దేవుని మాటలు నాకు ఫస్ట్ అని చెప్పారు, చాలా కఠినంగా ఉంటాయి. ఆయన ప్రేమ కలిగినవాడే, దీర్ఘశాంతుడే, ఆయన ఆదరించేవాడే. కానీ ఒక్కొక్కసారి దారి తప్పిపోతే సరి చేసేది కూడా ఆయన ఏమంటున్నాడు? ఈ తల్లినే తండ్రిని సన్మానించు, లోకాన్ని సన్మానించద్దు, లోకంలో స్నేహితులుగా సన్మానించాల్సింది, లోకంలో ఉన్నవాడిని కాదు ప్రేమించాల్సింది. ఎవరైతే నీకు తల్లిగా ఉన్నారో వాళ్ళే సన్మానించాలా, వాళ్ళే ప్రేమించాలా. కానీ ఈనాడు ఎవరు చూస్తే మదర్స్ డే రోజు గుర్తొచ్చేస్తారు తల్లిదండ్రులు. అవునా? ఆ రోజు పెడతారు స్టేటస్. ఇంకా మిగతా వేరే తల్లిదండ్రులు ఏం ఎక్కడున్నారు ఏందని కూడా. కానీ ఇద్దరు లేచినప్పటి నుంచి మీకు ఇంకా ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్పనా? ఇక్కడ శ్యామరావు గారు విషయం ఉన్నారు, వాళ్ళ కొడుకు గురించి ఆలోచన చెప్పండి చూడండి. ఎందుకంత తప్పన? ఎక్కడో నా బిడ్డ ఉన్నాడు, టైం తింటున్నాడా లేదు, టైం నిద్రపోతున్నాడు లేదు, ఆఫీస్ జాగ్రత్త తింటున్నాడా లేదు, తప్పన పొద్దున్న లేచినప్పటి నుంచి తల్లిదండ్రులు తప్పన అంతా మన మీదే. కానీ బిడ్డలకి తల్లిదండ్రులు తప్పన లేదు, ప్రేమించే తప్పన లేదు, దేవుడి వాక్యం మనసులో పెట్టుకుని వాక్యానుసారంగా జీవించే జీవితం లేదు. ఎంతసేపు లోకం వైపు చూస్తున్నారు. కానీ తల్లిదండ్రులు భారమంతా మీదేసుకుని, కష్టమంతా మీదేసుకుని, నా బిడ్డ కష్టపడకూడదు, నా బిడ్డ లోకంలో కష్టపడకూడదు, నా బిడ్డ బాగా చదువుకోవాలి, నా బిడ్డ బాగా చదువుకొని మంచి ఉద్యోగం సాధించి మంచిగా పెళ్లి చేసుకుని బాగుండాలని కోరుకుంటే, ఈనాడు యవనస్తులు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవే తిరుగుతుంది లోకంలో. వ్యవస్థ ఇక్కడే తిరుగుతూ ఉన్నాం, దాన్ని దాటిపోవట్లేదు. ఒకవేళ ఈ రాత్రి ఎవరైనా ఆ యొక్క దారిలో ఉంటే, ఆ యొక్క గిరిలో ఉంటే, ఈ దినం దేవుడు దాన్ని బయటకు రావడం. ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే చాలా భారం తల్లిదండ్రులు నాకు చెప్పరు. కానీ ఎందుకంటే ఆ కష్టం కూడా చెప్పలేరు మనతో. ఎందువల్ల? ఒక చెప్తే నా బిడ్డ బాధపడతాడేమో, ఎవరు గట్టిగా మాట్లాడితే చేసుకుంటాడేమో. ఎందుకు అంత తప్పన? ఈరోజు చాలా మంది బాధపడుతున్నారు తల్లిదండ్రులు. ఎంత బాధిస్తున్నారంటే అసలు పట్టించుకునేవారు లేదు. కానీ దేవుడు యొక్క వాక్యాన్ని కూడా చూపిస్తున్నాడు. గమనిస్తున్న మాట కొలసీ రాసిన పత్రిక, ఈ వాక్యం నేను ముగిస్తాను. కొలసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. కొలసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. వినుడి చాలు. ఏం పిలుస్తున్నాడు దేవుడు? పిల్లలారా అంటే ఎంత ప్రేమగా పిలుస్తున్నాడు చూడండి. నా బిడ్డలారా ఏం చేయాలా మీరు? ఏమంటున్నాడు? పిల్లలారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినండి. అర్థమవుతుందా? ఎవరి మాట వినమన్నాడు? ఫ్రెండ్స్ మాట వినమని చెప్పట్లేదు దేవుడు. కాలేజీలో ఉన్న వారి పట్ల ఏమని చెప్పట్లేదు దేవుడు. అర్థమవుతుందా? ఫ్రెండ్స్ ఉండాలండి, ఉండకూడదని కాదు. కానీ అమ్మాయికి అమ్మాయి ఫ్రెండ్ ఉండాలి. అర్థమవుతుందా? అబ్బాయికి అబ్బాయి ఫ్రెండ్ ఉండాలి. ఇది కాకుండా మిస్ మ్యాచ్ అటు ఇటు జరిగినా ఇక్కడ జరిగినా ఇబ్బంది పడేది యవనస్తులే. అర్థమవుతుందా? అయితే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? దేవుడు వాక్యం చెప్తుంది, ప్రతి విషయంలో అంటుందా కొన్ని విషయాల్లో మీరు మీ తల్లిదండ్రులు మాట్లాడండి అంటున్నాడు దేవుడు. ఒకసారి గమనించండి ఏం చెప్తున్నాడు దేవుడు. 20 వర్షంలో అన్ని విషయాలు 10 విషయాలు 10 విషయాలు వినండి, 20 విషయాలు 20 విషయాలు వినండి, 30 చెప్పారు 30 వినండి. కానీ ఈ దినాన యవనస్తులు తల్లిదండ్రుల మాట వినేవారు లేదు. కొంచెం రెక్కలు వస్తే చాలు పిల్లలకి. చిన్నప్పుడు చదివించిన అమ్మా నానే, స్కూల్లో కాలేజీలో ఫీజులు కట్టిన అమ్మా నానే, జ్వరం వస్తే ఎట్లా పెట్టి చెక్ చేసి
హాస్పిటల్కి తీసుకెళ్ళేది అమ్మా నాన్నే. రాత్రి ముగ్గులు కాయ కష్టం చేసి ₹1 వెనకాలేసి ఏ స్కూల్లో జాయిన్ చేయించాలా, ఏ కాలేజీలో జాయిన్ చేయించాలా, ఏంటి నెక్స్ట్ నా బిడ్డ ఫ్యూచరు, చదువు అయిపోతే ఎక్కడ జాబ్ చేయాలా, జాబ్ వస్తే ఎట్లా పెళ్లి చేయాలా, అమ్మాయి అయితే ఎంత కాస్ట్ పెట్టాలా, అబ్బాయి అయితే ఏంటి, ఇన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి తల్లిదండ్రులకి. అంత ఈజీగా తల్లిదండ్రులు అంటే వాళ్ళు పడే బాధ ఎలా ఉంటుంది తెలుసా? ఒకసారి ఎవరు చెప్పుకోకూడదు, ఏడుస్తారు పిల్లల విషయం. కానీ ఈనాడు ఎవరు ఎలా ఉన్నారంటే తల్లిదండ్రుల మాట వినేవారికి లేరండి. తల్లిదండ్రుల మాట వినేవారికి లేరు, లోకం వైపు చూస్తున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, లోకం వైపు చూడదు, లోకం వైపు చూస్తున్న రోజు ఖచ్చితంగా పడిపోతుంది. నీకు ముందు చేతులు జోడించి చెప్తాను, ఎందుకంటే యవ్వన వయసు నుంచి నేను వచ్చిన వాడిని. యవ్వన వయసులో కానీ లోకం వైపు చూస్తే, లోక ఆశలుగా నింపుకుంటే ఈరోజు నీకు ఈ మాటలు కష్టంగా అనిపించవచ్చు, ఈ మాటలు మీకు ఎంతో మాట్లాడుతున్నాను అనుకోవచ్చు. కానీ ఆ మాటలు మీరు గట్టిగా పట్టుకొని ఎవరిని ప్రేమించమంటున్నాడో తల్లిదండ్రులను సన్మానించి, తల్లిదండ్రులు ప్రేమించి ప్రతి విషయంలో వాళ్ళ మాట చవదాటంగా ఉంటే ఆయన ఏదైనా దీవించేవాడు ఉన్నాడు. ఇంకా బాధాకర విషయం ఏంటంటే పెళ్ళైతే తర్వాత చేసిన పని ఏంటి? అమ్మ నా ఇంట్లో ఉండదు. అర్థమైందా? చాలా భారభరితంగా దేవుడు ఏం చెప్పాలి ప్రభా, ఏం మాట చెప్పాలా, దైవసేవకు నీ మాట చెప్పని ఇచ్చినప్పుడు నిన్న రాత్రి దేవుడు అడుగుకొచ్చాను, ఏం మాట చెప్పమంటావు ప్రభా, ఏంటి నాతో మాట్లాడినప్పుడు ఈ మర్మాలన్నీ చూపిస్తావు చెప్పి మాట చెప్పు. కొంతమంది మొండిగా ఉన్నారు, చెప్పు మాట్లాడు, పై కనిపిస్తున్నారు, లోపల చాలా ఉండని చెప్పని చెప్తున్నాను దేవుడు. నేను మాట్లాడేది కాదు, దేవుడే మాట్లాడుతున్నాడు. కార్తీక్ గారు ఇక్కడ మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడు, ఈ లేఖనం పరిశుద్ధాత్మ దేవుడు రాయించింది, ఈ మాట దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు రాయించింది. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? మీ తల్లి మాట వినండి, వాళ్ళు ఏ మాట చెప్తే ఆ మాట వినండి, వాళ్ళకి గీత గీస్తే ఆ గీత దాటుతూ అంటాడు దేవుడు. గుండెలు బాధపడతారండి తల్లిదండ్రులు దినాల వ్యవస్థ విషయంలో. ఇదేమాది లేదు, ఎటు చూసిన నా ఇష్టం, మై లైఫ్ మై రూల్స్, ఇదే ఒక పొజిషన్ పెట్టుకోండి. అది ఎందుకు పనికిరాదు? అర్థమవుతుందా? పెళ్ళైతే ఏం చేస్తున్నారు? అమ్మ నాన్న ఇంట్లో ఉండకూడదు. అరే ముసలాళ్ళు లేదు, ఎక్కడుంటారు? నా తండ్రి ఎక్కడుంటారు? నా తల్లి ఎక్కడ? అసలు లేదండి, తల్లి లేదు. చిన్నప్పటి నుంచి పెంచింది ఎవరు? అమ్మ నాన్న కాదంటారా? చిన్నప్పుడు చదివించింది ఎవరు? అమ్మ నాన్న కాదంటారా? చిన్నప్పుడు చూసుకుంది ఎవరు? అమ్మ నాన్న కాదంటారా? మరి పెళ్ళి ఎక్కడ వచ్చి కొంచెం జాబ్లో సెటిల్ అయిన తర్వాత, డబ్బులు సంపాదించిన తర్వాత తల్లిదండ్రులు బయటకు పోమంటున్నారు. ఎక్కడిది న్యాయం? ఎందుకు? దేని అదే ఆ రోజు తల్లిదండ్రులు ఉంటే నాకు అవసరం లేదు, నా బిడ్డ అనుకుంటే, నా భర్త నాకు చాలనుకుంటే, నా భార్యకి నేను చాలని భర్త అనుకుంటే ఎక్కడి నుంచి వస్తుంది జన్మ? ఈరోజు చాలా మంది ఒంటరిగా బతుకుతున్నారు. ఏమంటుంది తల్లిదండ్రులు? ఏం వాళ్ళు లేక చాలా బాధకర విషయాలు చూస్తున్నాడు లోకంలో. కానీ ఏ రోజు కూడా తల్లిదండ్రుల మాట దాటకూడదు, తల్లిదండ్రులు దాటిపోకూడదు. దేవుడే చెప్తున్నాడు, ఏమని? ప్రతి విషయంలో తల్లిదండ్రుల మాట వినండి. ప్రతి విషయం చెప్తాడు ఇక్కడ దేవుడు. కొన్ని విషయాలు వినండి కాదు, ప్రతి విషయంలో వినండి. విన్న రోజున మీరు నా ప్రేమ చూస్తారని చెప్తున్నాడు దేవుడు. అర్థమవుతుందా? ఎవరి ప్రేమ చూస్తాం? తల్లిదండ్రులు ప్రేమిస్తే, తల్లిదండ్రులు గౌరవిస్తే. నాకు చాలా మంది చెప్తారు, ఏమని? పెళ్ళి అయిపోతే మారిపోతావు. వాళ్ళని సవాల్ ఇస్తారు. ఏమో తెలుసా? పెళ్ళైందని చెప్పి నా తల్లి కింద పెట్టను, నా భార్యని ఎత్తి పెట్టను, ఇద్దరు నాకు మగతల్లి. ఈ రోజుకి నా తల్లి మాట ఒక గీత గీసిందని నా తల్లి ఆ మాట నేను చదవాలన్నా. ఎందుకంటే నాకు జన్మనిచ్చింది. నా తల్లి కాదు ఈరోజు నిలబడతానా? అదో నా తల్లి నువ్వు వదలుకుంటే నీకు నిలబడతానా? భార్య మధ్యలో రావచ్చు, కానీ భార్య కూడా చాలా విలువైనది. వాక్యంలో చూసినట్లయితే భార్య కూడా విలువైనది. కానీ తల్లిని భార్యని ఇద్దరు సమానంగా చూడాలి. కానీ అట్లా లేదండి. భార్య పెళ్ళైన వెంటనే తల్లిదండ్రులు బయటకు వెళ్ళిపోవాలి. అది దేవుడు ఇష్టపడలేదు. కాదు, ఇష్టపడేవాడికి దేవుడు అసలు అనట్లేదు. ఆయన ఏమంటారు తెలుసా? తల్లిదండ్రులను గౌరవించండి, ప్రేమించండి, ప్రతి మాట వినమని ఆయన చెప్తున్నాడు. కానీ మనం చూసినట్లయితే ఇక్కడ మనం ఎన్ని మర్మాలు చూస్తూ వచ్చాం? నేను ముగిస్తున్నాను. ఎన్ని మర్మాలు చూసాం? 3 మర్మాలు. మొదటి మర్మం ఏంటి? మన పట్ల దేవుడు కలిగిన ప్రేమ. రెండవది, మనం ఎలాంటి ప్రేమ కలిగి జీవించాలి. మూడవది, యవనస్తులు ఎలాంటి ప్రేమ కలిగి జీవించాలి. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. ఎవరు పట్టించుకోవద్దు, ఎవరు చూడొద్దు. ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకుంటాం. ఈ రాత్రి ఒక తీర్మానం వద్దాం. ఎందుకంటే ఇక్కడికి వచ్చావు, వెళ్ళిపోయామంటే అర్థమే. ఎవరు చూడొద్దు, ఎవరు పట్టించుకోవద్దు. ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకుంటాం. ఎవరు మౌనం ఉండదండి. ఈ రాత్రి దేవుడు నీతో ఏం మాట్లాడాడు? ఈ రాత్రి దేవుడు నీతో ఏం నీతో ఈ హృదయం తట్టాడో, తనకి ఈ హృదయం తనతో వచ్చి తట్టాడో ప్రతిదీ నువ్వు అనాలిసిస్ చేసి ఇది నువ్వు దేవుడితో మాట్లాడే సమయం.
ఇప్పుడు వరకు దేవుడు నీతో మాట్లాడుతూ వచ్చాడు, ప్రియ కుమారుడు, ప్రియ సహోదరి. మరి నువ్వు దేవుడితో ఏం మాట్లాడబోతున్నావు? ఏం తీర్మానం చేసుకోబోతున్నావు? ఒక పశ్చాత్తాపం ఉందా? ఒక నిబంధన ఉందా దేవుడితో? ఈ రాత్రి ఒక నిబంధన లేకపోతే ఇక్కడికి వచ్చిన మనం వ్యర్థం. ఇంకా ఎవరైనా బాప్టిజం అనుభవం లేకపోతే దేవుడు చెప్తున్నాడు, బాప్టిజం అనుభవంలోకి రండి అని చెప్తున్నాడు దేవుడు. ఇంకా ఎవరైనా తల్లిదండ్రులు బాధపడుతుంటే బాధపడుతుంటే నా కుమారుడా, నా కుమార్తె అని చెప్తున్నాడు దేవుడు. తల్లిదండ్రుల మాట రండి అని చెప్తున్నాడు నా దేవుడు. వాళ్ళు ఏడిపించొద్దని చెప్తున్నాడు దేవుడు. తల్లిదండ్రులు ఏడిపిస్తే దేవుడు ఏడిపించినట్టే. ఎవరి బిడ్డలు ఎవరైనా సరే తల్లిదండ్రులు ఏడిపిస్తే దేవుడు ఏడిపించినట్టే. ఈ రాత్రి ఒక తీర్మానం, ఎవరు కలుగుతారు? అందరూ ప్రార్థనలోకి వెళ్ళి ఒక చిన్న ప్రార్థన చేసి ముగిస్తాం. ఎవరు మౌనంగా ఉన్నారు? మనసు ఇప్పండి, నోరు ఇప్పండి. ఇక్కడికి వచ్చిన దానికి ప్రతిఫలం చేతపట్టుకొని పోదాం. ఇక్కడికి వచ్చిన దానికి అసలు ఏం మాట్లాడాడు దేవుడు నాతో? ఏ వాక్యాన్ని నాకు తీసుకొచ్చి నా ముందర పెట్టాడు? మరి నేను నాలో ఏం కోరుకుంటాడు దేవుడు? నా వల్ల దేవుడికి ఇచ్చిన క్రియ ఏంటి, కార్యం ఏంటి? ఈ రాత్రి నేను సమర్పించుకోవాలి. ఈ రాత్రి దేవుడితో నేను నిబంధన చేసుకోవాలి. నిబంధన లేకపోతే క్రైస్తవుల ప్రేమ అనేది వ్యర్థమే. నిబంధన దేవుడితో పశ్చాత్తాపం లేకుండా, ఒక నిబంధన లేకపోతే, ఒక తీర్మానం లేకపోతే మన మందిరంకి వచ్చిన వ్యర్థమే, వాక్యం విన్న వ్యర్థమే, పాటలు పాడిన వ్యర్థమే, ప్రవశించిన వ్యర్థమే, కొండలను పెకలింప చేసి విశ్వాసం కలిగి ఉన్న కూడా వ్యర్థమే. అయితే ఆయన ప్రేమను మనం కలిగి ఉండాలి. అడుగుదాం ఈ రాత్రి, అయ్యా నాకు ఈ ప్రేమ దయచేసి. అడుగుదాం. ఎవరు మౌనం అడుగుదాం. పరిశుద్ధాత్మను ఎవరు అడగపరచద్దు, దేవుని ఎవరు అడగపరచద్దు. మనం ఉంటున్న స్థలం చాలా పరిశుద్ధ స్థలము. మనం ఇంట్లో లేము, మనం వేరే స్థలాల్లో లేము. మనం ఉన్న స్థలము అతి పరిశుద్ధ స్థలము, అదే దేవుని మందిరము. ఈ రోజు నువ్వు కన్నులు కారుస్తున్నావేమో, ఈ రోజు ఈ దినాన్ని వేడుస్తున్నావేమో, నీ బాధలను ఏడుపును ఆయన చూస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావేమో ఎవరు నాకు తోడు? దేవుడే మనకు తోడు. ఆయన ప్రేమతో ప్రేమించలేదా? మన కొరకు ప్రాణం పెట్టలేదా? మన కొరకు రక్తం కార్చలేదా? ఆయన కలవరలో కల్మషం లేదే, ఆయన కాల్చిన రక్తంలో కల్మషం లేదే, ఆయన ప్రేమలో కల్మషం లేదే. అయితే కల్మషం ఎక్కడ ఉంటే మనలోనే ఉందని చెప్తున్నాడు దేవుడు. ఈ దినాన కల్మషాన్ని కొట్టివేసి, ప్రభా నాకు ఈ యొక్క లోకం వద్దు, ఈ లోకంలో ఈ యొక్క అలవాటు వద్దు, ఈ యొక్క చూపు వద్దు, ఈ నడవడికి వద్దు, నాకు నువ్వు కావాలి ప్రభా, నీ యొక్క ప్రేమే నాకు కావాలని చెప్పి ఈ రాత్రి మనం అడిగినట్లయితే ఆయన ప్రేమ మనకు ఇచ్చేవాడు ఉన్నాడు. ఇచ్చి వదిలిపెట్టేసేవాడు కాదు, కానీ ఆయన నడిపించేవాడు ఉన్నాడు. ఎంతకాలం బాధ అనుకుంటున్నావేమో ఈ సహోదరి, ఎంతకాలం బాధ అనుకుంటున్నావేమో, కన్నీరు కారుస్తున్నావేమో. అయితే దేవుడు చెప్తున్న మాట, నీ కన్నీరు నాట్యంగా మారుస్తాను, నా అనుభవాన్ని మధురంగా మారుస్తాను, ఈ దుఃఖ దినాన్ని సమాప్తం చేస్తానని చెప్తున్నాడు. కానీ మనం దేవుడు చూడలేకపోతున్నాం. మనకు దేవుడి ప్రేమ లేదు, క్రైస్తవ ప్రేమ లేదు, విశ్వాసం లేదు, నిరీక్షణ లేదు. కానీ దేవుడి కార్యం కావాలి. అయితే దేవుడి కార్యం మనకు కావాలంటే మనం ముందుగా చేసిన ఆయన ప్రేమను పొందుకోవాలి. బాప్టిజం అనుభవం రావాలి. బాప్టిజం అనుభవంలోకి వచ్చిన మనము ఆయన ప్రేమను పొందుకొని ఆయన ప్రేమ చెప్పడం నడిచినట్లయితే దేవుడు అన్యాయం చేసేవాడు కాదు, ఆయన ఎప్పటికీ న్యాయం చేసేవాడు. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఈ దినం నాకు నిశ్చయ పెట్టాడు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నేనేం మాట్లాడేది తెలుసు తండ్రి. నేనైతే పెరిగివాడిని, జ్ఞానం లేనివాడిని, ఏ యోగ్యత లేనివాడిని ప్రభా. అయితే నువ్వు నిల్చోబెట్టుకున్నావు. ఎందుకు నిల్చోబెట్టుకున్నావు? నువ్వు ముందే ప్రణాళిక కలిగి ఉంటావు కదా అయ్యా. ఈ దినం ప్రభా నీ ప్రేమ మాకు కావాలయ్యా. ఈ లోక ప్రేమ వ్యర్థమైన ప్రేమలయ్యా. ఈ లోకంలో అందరూ చేయించిపెట్టి వెళ్ళేవారి ప్రభా. నేనున్నానని చెప్పి చేయించిపెట్టి వెళ్ళిపోతాను ప్రభా. కానీ నీ ప్రేమ చేయించిపెట్టేది కాదే. ఎవరు విడిచినా నేను విడవనున్నావే అయ్యా. ఈ రాత్రి నువ్వు మాకు కావాలయ్యా. ఈ రాత్రి నీ ప్రేమ మాకు కావాలయ్యా. అయ్యా ఈ రాత్రి యొక్క అయ్యా నీ కార్యం మాకు కావాలయ్యా. ఎన్నో సమస్యలు, ఎన్నో అనారోగ్యాలు, ఎన్నో అప్పు సమస్యలు, ఎటు చూసినా ఎర్ర సముద్రం వంటి సమస్యలే మా యొక్క కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాయి. భార్యాభర్తల మధ్య శాంతి సమాధానం లేదు. పిల్లల విషయంలో, పెళ్లి విషయంలో భయము, చదువు విషయంలో భయము, ఉద్యోగం చూస్తున్న రాక భయము, పెళ్లి అయితే ఎప్పుడైతే భయము, ఒక పెళ్లి కాకముందే మరణిస్తామనే భయం కూడా చాలా మంది ఉంది ప్రభు. నా బిడ్డలు పెళ్లి చూడకుండా నేను మరణిస్తాను చాలా మంది అనుకుంటూ ఉండొచ్చు. దేవుడు ముద్రని సహోదరుడా, నువ్వు మరణించవు, ఈ ప్రాణం పోదు. ప్రతి కార్యాన్ని కళ్ళను చూపెట్టని తీసుకుంటాడు. అయితే ఒక తీర్మానం మనం కలిగి ఉన్నాం రాత్రి. ఆ తీర్మానం లేకపోతే మనం వ్యక్తులమే, మనం ఎందుకు పనికిరాని వారిమే. ఇక్కడ మనం ఆయన ప్రేమతో ఏర్పరచుకున్నాడు. ఆయన రక్తంతో మనం కొన్నాడండి. డబ్బులు పెట్టి కాదు కొనడం, ఆయన బంగారం పెట్టి కొనలేదు, ఆయన ప్రాణం పెట్టి మనం కొన్నాడు. ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇంకా ఎందుకు బాప్టిజాన్ని దూరం పెడుతున్నావు? ఇంకా ఎందుకు బాప్టిజం అనుభవాన్ని దూరంగా డిలే చేస్తున్నావు? ఒకవేళ నువ్వు బాప్టిజం అనుభవం లేకపోతే రాదు, సిద్ధపడు. దేవుడితోనే మాట్లాడుతున్నాడు. సిద్ధపడకపోతే మరణం వస్తే ఎక్కడికి వెళ్తాం?
మరణానికి వయసుతో సంబంధం లేదు, చిన్న పెద్దానికి సంబంధం లేదు. పేరుతో పొంతన పోలిక ఉండదు మరణానికి. ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకుంటుంది కదా, ప్రేమ పరలోక తండ్రి యేసయ్యాని వందనాలు చెల్లిస్తున్నాం. మహోన్నతుడా మహాగణుడా, ఈ దినాన్ని నుంచి వాడుకోవడానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యాన్ని ఎంతమంది ఉన్నారో ఇక్కడ రాత్రి ప్రభా, నువ్వు చెప్పమన్న మాటలు చెప్పాను, నువ్వు ఏమైతే చూపించమన్న లేఖనాన్ని చూపించాను, ఈ యొక్క వాక్యమైన ఆహారాన్ని ఎంతమంది మనసులో పెట్టుకుని ఎంతమంది నిన్ను ఇంత నిబంధన చేసుకున్నారని నీకు తెలుసు ప్రభా. అయితే ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరిని రాత్రి దర్శించండి. ఎవరు ఏ సమస్యలు ఉన్నాయో ప్రతి ఒక్కరిని తాకి ముట్టబడుతున్నట్టున్నాయో అలాగే ప్రభా, ఈ యొక్క మా ఇద్దరు మందిరము ఇంకా అభివృద్ధి చెందాలి, ఈ యొక్క లిస్ట్ ఇంకా అభివృద్ధి చెందాలి. మాకు దైవసాగులు చూపుతున్న ప్రేమగా మేము ఇంకా ముందుకు పోవాలి ప్రభా. వారు ఎంతో తపన పడుతున్నారు, అనేక మందిరాలు తిరుగుతున్నారు, ఎంతో తపన కలిగి మా దైవసాగులు ప్రభా మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఈ దినాన్ని ఇక్కడ నుంచి పెట్టించారు. అయితే మాలో ప్రేమ లేకపోతే వ్యక్తులని చెప్తున్నారు కదా ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రేమ కలిగి జీవించేవారిగా అయ్యా నువ్వే నిలబడి ప్రభా. ఈ రాత్రి ప్రభా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరి సమస్యను దూరపరచండి, ప్రతి ఒక్కరు అనారోగ్య సమస్యను దూరపరచండి, ప్రతి ఒక్కరి జీవితాన్ని కట్టండి. యవనస్తుల ముఖ్యంగా మార్పులు తీసుకురండి. యవనస్తుల ప్రభావ తల్లిదండ్రులు లోబడే తత్వంగా వాళ్ళ మనసును మార్చండి. అలాగే ప్రభావ తీర్మానం చేసుకుని ఈ బాప్తిస్మ అనుభవంలో నీ దగ్గర పాదాలు పట్టుకుని వేడుకొని అడుగుకునే వారిగా వారిని నేను తయారు చేయగలుగుతున్నాను. ఈ రాత్రి ప్రభావ ఈ మందిరంలో ప్రతి ఒక్కరికి నువ్వే దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపిస్తావు ప్రార్థిస్తాను. నజరేయుడైన యేసు నామములో వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్.